దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాము. ప్రిన్సిపల్ గారు అశోక్ గారు వచ్చి ఆ డ్రోన్స్ కానీ అవన్నీ వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను ఈరోజు విద్యార్థులను తయారు చేసిందని చూస్తున్నారు, అభినందిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా ఆనందం అండి. అంటే మకర సంక్రాంతి అంటేనే రైతుల పండగ కాబట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మనమంతా ఇంజనీరింగ్ చేసినా మెడిసిన్ చేసినా ఏదో ఒకటి అంటే మనకు రైతు కుటుంబానికి సంబంధించిన కాబట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో మనసు పెట్టి కూడా అయితే మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క టెక్నాలజీని ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి భావనతోటి వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ప్రోద్బలంతో వారు మిగతా టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు డెమో చూపిస్తూ ఉన్నారు అందరికీ. ఇక్కడ మకర సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, తర్వాత స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ టెస్ట్ ఉంది. సాయిల్ టెస్ట్ ఏ విధంగా చేయాలి, టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి ఫెర్టిలైజర్ చేయాలి, తర్వాత ఎటువంటి క్రాప్ వేయాలి, దానివల్ల క్రాప్ ఏ విధంగా ఎక్కువ వస్తుంది అన్నది. ఎందుకంటే ఊరికే గుడ్డిలో అంటే ఏదో మనం టెక్నాలజీ యూజ్ చేయకుండా ఏదో ఒకటి పంట వేస్తున్నా ఏదో వస్తుందని కాకుండా ఫస్ట్ పంట వేసే ముందే దాన్ని సాయిల్ టెస్ట్ చేసే దాంట్లో ఏ ఉన్నటువంటి మినరల్ తక్కువ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ఏ కెమికల్స్ వేస్తే బాగుంటుంది. దాని భాగంగా ఏమవుతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మనకు సీజన్ అయిపోయే వరకు వాళ్ళకు క్రాప్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పిచికారీ చేయడానికి మందులను పిచికారీ చేయడానికి అంటే మాన్యువల్ కాకుండా డ్రోన్లను ఒక డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే స్మార్ట్ టెక్నాలజీ అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది. అంటే టోటల్గా రైతులు కష్టపడకుండా సింపుల్గా టెక్నాలజీ యూజ్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, అది కూడా నేచర్కి సంబంధించి అంటే సస్టైనబుల్కి అంటే నేచర్ని ఇబ్బంది పెట్టకుండా కెమికల్స్ ఎక్కువ ఉపయోగించకుండా మన టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అటువంటి ప్రాజెక్టు డిజైన్ జరిగిందండి.